బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టిన శాసనసభ్యులు వరప్రసాద్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు గజమాలతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. వరప్రసాద్ రావు మాట్లాడుతూ, నేను ఎంతో కాలంగా వైసీపీకి విధేయుడై ఉన్నానని, కానీ నన్ను పార్టీ దూరం చేసుకోవడం బాధగా ఉందన్నారు. 12 సంవత్సరాలు ఆ పార్టీకి ఎంతో సేవ చేశానని అన్నారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా కూడా చేశానని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలయిక ఎంతో సంతోషంగా ఉందన్నారు. బీజేపీ పార్టీ అభ్యర్థిగా తిరుపతి ఎంపీగా పోటీ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు వరప్రసాద్ రావు తెలిపారు. ప్రజలందరూ ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వరప్రసాద్ రావు కోరారు. అలాగే పెద్దలు మొన్నటిదాకా గూడూరు శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పుడు పార్లమెంట్కి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు వరప్రసాద్ రావు గారు, అలాగే పెద్దలు బీజేపీ జిల్లా అధ్యక్షులు అలాగే రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారు, పెద్దలు దశరథరామ రెడ్డి గారు, పెద్దలు రైతు ఉపాధ్యక్షులు పెద్దలు భాస్కర్ రెడ్డి గారు, కోట పార్టీ ప్రెసిడెంట్ గారు సర్వరత్న రెడ్డి గారు, టౌన్ ప్రెసిడెంట్ తెలుగు శరణ గారు, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు, మైనార్టీ నాయకులు మాజీ కస్మూర్ దగ్గర చైర్మన్ షాన్ బాషా గారు, మసన్నాయుడు గారు, నరసింహనాయుడు గారు, అలాగే మా టౌన్ అధ్యక్షులు బీజేపీ టౌన్ అధ్యక్షులు బాలన్న, అలాగే మా యూత్ మా మనోజ్, అలాగే మా రైతు అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యదర్శి రవీంద్ర రెడ్డి గారు, సోదరుడు శివకుమార్ గారు, మా బీసీ నాయకులు కుమార్ గారు, మా మైనార్టీ జిల్లా అధ్యక్షులు జరగి గారు, అలాగే తెలుగు రైతు నాయకులు పెద్దలు మోహన్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చినటువంటి మా రాష్ట్ర మహిళా కార్యదర్శి నీలమ్మ గారు, ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అత్యంత త్వరగా బీజేపీ ఇచ్చేటువంటి స్థానాలన్నీ కూడా అభ్యర్థుల్ని ప్రకటించి ముందుగానే బరిలోకి దిగేటువంటి కార్యాచరణ పెట్టించినటువంటి బీజేపీ జాతీయ కార్యవర్గానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, వరప్రసాద్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ గూడూరు నియోజకవర్గంలో చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ నుంచి గతంలో చాలా ఫండ్స్ తెచ్చారు, ఇంకా కూడా ఖచ్చితంగా తీసుకొస్తారు. ఆ టాలెంట్, ఆ నైపుణ్యం, ఆ పరిస్థితి, ఆ అనుభవం ఆయనకు ఉంది. ఎందువల్లంటే ఆయన గతంలో తమిళనాడు చీఫ్ మన సెక్రటరీగా ఆ రోజు జయలలిత గారి దగ్గర పనిచేశారు. అలాగే ఇక్కడ నా పైన దాదాపు 45,000 ఓట్ల ఆధిక్యతతో కూడా గెలిచారు. నిజంగా అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా మంది ఫోన్లు చేసి ఎమ్మెల్యే గారి మీద ప్రెస్ మీట్ పెట్టాయా అనేవాళ్ళు. నేను ఎవరైనా చెప్పా, ఏం చేశాడు పెట్టాలి ప్రెస్ మీట్ చెప్పండి, ఏం చేశాడు పెద్ద ఎందుకు పెట్టాలి ప్రెస్ మీట్, ఇదే చెప్పేవాడిని. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ కాన్స్టిట్యున్సీలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎక్కడ కూడా చిన్న కేసు కానీ, తప్పుడు కేసు కానీ, హరాస్మెంట్ కానీ ఎక్కడ కూడా చేయాలి. దాన్ని మనస్ఫూర్తిగా మేమే కదా మా ప్రొడ్యూసర్ అన్న మా రాజు గారు కూడా చెప్పారు, సార్ మీకు ఎప్పుడో మేము షేర్ వేయాలంటే అయితే దానికి కారణం వదిలేది. మిగతా నియోజకవర్గాల్లో ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధించి చంపేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కానీ మా కాన్స్టిట్యున్సీలో మాత్రం పెద్ద ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడ కూడా అందరినీ కూడా న్యాయం ఉన్నట్టే చేశారు తప్ప వేరే విధంగా చేయలేదని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అట్లాగే మా అదృష్టం, ఈరోజు ఎవరో తెలియని వ్యక్తి ఇక్కడికి వచ్చి పోటీడేదానికి అన్నీ తెలిసి ఈ నియోజకవర్గంలో అణువు ఎక్కడ ఏం చేయాలా, మత్స్యకారులకు ఏం చేయాలా, అలాగే ఎస్సీలకు ఏం చేయాలా, ఎస్సీలకు ఏం చేయాలా, ముఖ్యంగా బీసీలకు ఏం చేయాలనేటువంటి ఒక మంచి ప్రణాళికతో ముందుకి పోతున్నటువంటి మా వరప్రసాద్ అన్న గారు ఈరోజు ఎంపీగా రావడం మన అదృష్టంగా అందరూ కూడా భావించాలి. ఎందుకంటే ఆయన అభివృద్ధి చేస్తాడు. ఎక్కడి నుండి నిధులు తీసుకొచ్చామంటే సామర్థ్యం, సత్తా ఆయనకు ఉంది. దాంట్లో ఎవరేమన్నా కానీ ఏమన్నా మేము ఎవడో చెప్తున్నాం. ఈరోజు రేపు ఆడతారు మాతో ఏమని, మేమిద్దరం కూడా వాళ్ళిద్దరు వచ్చారు, వాళ్ళిద్దరు కూడా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వచ్చారని చెప్పి. నేను పోయి 5 సంవత్సరాలు 10 ఎలక్షన్ ఓడిపోయినా. ఇప్పుడు అన్న ఎందుకు వచ్చాడు, ఒక ఎస్సీగా ఇన్ని రోజులు ఇక్కడ పనిచేశారు, నాయకత్వం గుర్తించాల, ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు కాబట్టి
ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు కాబట్టి ఏ పార్టీలో కేంద్రంలో ఏది అధికారం ఉంటే ప్రజలకు మనం సేవ చేయగలుగుతామన్న పార్టీని ఆయన గుర్తించి బీజేపీలో జాయిన్ అవ్వడం నిజంగా చాలా సంతోషం. ఖచ్చితంగా నాది మన ప్రసాద్ అన్నది కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. నేను కూడా ఎంపీగా ఉన్నా, నేను ఎమ్మెల్యే కూడా మేమిద్దరం గెలిచాము. మళ్ళీ ఈ తిరుపతి పార్లమెంట్లో అది ఎంపీలో ఉందని చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఎంపీగా వరప్రసాద్ అన్న గారు మంచి మెజార్టీతో మంచి ఆధిక్యంతో ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే మా జనసేన సోదరులు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గూడూరు కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండంగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా ఇంకొక ఆక్సిజన్ మాకు వచ్చి కలిసింది బీజేపీ. కాబట్టి ముగ్గురు కాంబినేషన్తో అందరం కూడా కష్టపడి పనిచేసి రాబోయే ఎలక్షన్స్ లో కూడా మన ముగ్గురు కాంబినేషన్స్ ఎదుర్కొనే శక్తి ఇక ఈ పార్లమెంట్ లో ఉండకూడదని చెప్పి నేను తెలియజేస్తూ, రేపు ఎట్లా వాళ్ళు అవాకులు జవాకులు పేరుతారు, ఓడిపోయేవాడు నోటు ఎక్కువ కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. ఆ కొత్త కోసం మనం మాట్లాడలేదు. ఎందుకంటే గెలిచేవాడు ఎక్కువ మాట్లాడు, ఓడిపోయేవాడు భయం ఉన్నవాడు మాట్లాడతాడు. రేపు నేను మాట్లాడతారు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే దేనికన్నా ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏమి అడిగినా దానికి కౌంటర్ సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్న ఈ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. కానీ ఎప్పుడు మేము ఒకదాని పట్టు ఊరాడుతూ ఉంటాం అంటే అది పడిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాలు అనేది ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి నిరూపిస్తారు. ఈ తిరుపతి పార్లమెంట్లో మా వరప్రసాద్ అన్న గారు తెలుగుదేశం అభ్యర్థి మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే నన్ను ఆదరించి నా గురించి ఢిల్లీ వరకు నేను చేసిన సేవలు ఢిల్లీకి కూడా తీసుకువెళ్ళి మోదీ గారి దృష్టికి తీసుకువెళ్ళి నాకు అన్ని విధాలుగా అండగా ఉన్న మా బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప గారు, అలాగే మా బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న వారికి మనస్ఫూర్తిగా నేను పురుషోత్తం గారికి, తర్వాత అంతకంటే ముఖ్యంగా ప్రాణ సమానులు ఏ రోజు నాకు అవకాశం వస్తుందా తెలుగు సోదరులతో తెలుగుదేశం నాయకులతో కూడా సేవ చేసే భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందని చాలాసార్లు అనుకోవడం జరిగింది. ఈరోజు భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, దశయ్య గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు వారు చక్కగా సునీల్ గారు చక్కగా ఒక్కొక్కరి పేరు చెప్పారు. వారందరూ కూడా నేను చెప్పినట్టుగా భావించి సార్ ఒక్క మైక్ దగ్గర వచ్చినప్పుడు నాకు ఇంత స్వాగతం పలికినందుకు బీజేపీ తరఫున తెలుగుదేశం నాయకులు ఒక్కొక్కరికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, అదే సమయంలో ఇక్కడ ఉన్న జనసేన నాయకులకు కార్యకర్తలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ విధంగా ఒక అలయన్స్ పెట్టుకున్నందుకు, పెద్ద మనసు పెట్టి చేసినందుకు, పెద్ద సోదరులాగా ఉన్న చంద్రబాబు గారు తెలుగుదేశం అధ్యక్షుల వారికి, వారి కుమారుడికి లోకేష్ గారికి మా అందరి తరఫున వారికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే వెంటనే ఏకీభవించి బీజేపీతో పొత్తు పెట్టుకుందాం అని చెప్పి ముందుకు వచ్చి ఈ విధంగా అలయన్స్ పెట్టుకున్నందుకు ముందుకు వచ్చినందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మా తరఫు నుంచి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మరొకసారి బీజేపీ వాళ్ళందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చి ప్రజల్లో ఉండాలి, నేను ఐఏఎస్ విడిచిపెట్టింది కేవలం కేంద్ర ప్రభుత్వంలో చేయాలన్న ఆశతో వచ్చినందుకు మరలా 3 పార్టీలు కలిసి మోడీజీ గారి నాయకత్వంతో కేంద్ర ప్రభుత్వంలో నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నా తరఫున, నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలాసార్లు నేను తెలియజేస్తా, సునీల్ గారు వయసులో చిన్నవారైనప్పుడు కూడా రాజకీయం ఉన్న లింక్ అని చెప్పి చాలా వేదికల మీద నేను చెప్పడం జరిగింది. చాలా అనుభవంతులు. తర్వాత ప్రతి ఒక్కరికి ఓటమి వచ్చినప్పుడు అన్ని విధాలు కూడా మనం నేర్చుకుంటాం. ఒక చిన్న సామెత ఉంది, we learn from our experience, most of it from bad experiences అంటారు. అంటే మనం ఎక్కువగా మన జీవితంలో అనుభవాన్ని చూసి నేర్చుకుంటాం. అందులో చేదు అనుభవం దగ్గర నుంచి ఎక్కువగా నేర్చుకుంటాం. వారికి ఒక్కరికే కాదు, వాటికి నాకు జరిగింది. 9లో నేను చిరంజీవి గారి దగ్గర, పవన్ గారి దగ్గర ఉన్నప్పుడు నేను కూడా ఓడిపోవడం జరిగింది. వాటి అన్నది ఏమీ బాధకరమైనది ఏం కాదు, చాలా నేర్చుకుంటాం.
ప్రతి మనిషికి చాలా అవసరం. ఎందుకంటే అది ఓటమి ఉంటే అప్పుడు ఏంటి నష్ట కష్టాలు తెలిస్తే కనుక మేము కూడా అప్పుడు నేను ఏ విధంగా నేర్చుకున్నానో ఇప్పుడు వారి మాటల్లో వారు కూడా అదే విధంగా సునీల్ గారు కూడా చాలా నేర్చుకున్నారు. తర్వాత ఇంత చక్కగా మాట్లాడినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నప్పుడు సజావుగా జరగాలంటే ప్రతిపక్షం కూడా మాతో సహకరిస్తేనే అది మాకు సజావుగా జరిగింది. అంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఒక ముఖ్యమైన పార్టీ ఇది. తెలుగుదేశం అన్నది చాలా ముఖ్యమైన పార్టీ. ఆ తర్వాత గత 2 సంవత్సరాలుగా జనసేన వచ్చిన తర్వాత ఎంతో బలంగా ఉన్న పార్టీ ప్రతిపక్షం. కానీ ఏ రోజు కూడా నాకు ఆటంకం పెట్టకోకుండా సజావుగా ప్రభుత్వం జరిగిపోవడానికి అవకాశం ఇచ్చారు అంటే అది కారణం తెలుగుదేశం నాయకులు అని చెప్పి నేను చెప్పవలసింది. ఆ తర్వాత కేవలం దూషించాలని మాత్రం నేను దూషించట్లేదు. కొన్ని చాలా బాధాకరమైనవి గత 5 సంవత్సరాలుగా జరిగాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏమిటంటే చిల్లకూరులో సిలికా నిధి ఉంది. సిలికా నిధి ఉన్నప్పుడు అమానుషంగా మానవత్వం కూడా చూడకోకుండా ఆ గ్రామాలని ఒక శ్మశాన వాటిగా తయారు చేస్తున్నారు కేవలం కొంతమంది. చివరికి ప్రభుత్వం కూడా నేను తీసుకువెళ్ళి ఒక అనుభవంతుని ప్రజాసేవ చేయాలని చెప్పి కోరుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి 19 నుంచి నేను లెటర్లు ఇస్తూనే ఉన్నా. దయచేసి మీరు గ్రామ సభలు పెట్టించండి. గ్రామ సభలు పెట్టిస్తే అక్కడ ఉన్న ప్రజలే ఏ భూమిలో సిలికా తీసుకోవచ్చు, ఏ భూమిలో తీసుకోకూడదు, శ్మశానాలను కాపాడుకోవాలా, అలాగే వ్యవసాయ రంగం వేసంలో ఉన్న భూములు కాపాడుకోవాలా, ఇల్లు స్థలాలను కాపాడుకోవాలా, తాగునీరు కాపాడుకోవాలని చెప్పి నేను చెప్తే అది దానికి ఏ విధమైన సమాధానం లేదు కాదు కదా. పైగా ప్రభుత్వం తరపు నుంచి ఏదో ఒక వ్యక్తి వచ్చి ఆ విధంగా మళ్ళా తరతరాలకు కూడా ఏ మాత్రం కూడా అక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలు చిల్లకూరులో మళ్ళా జీవితం కూడా ఉపాధి లేకోకుండా చేసే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఒకవేళ మేము అధికారంలోకి అంటూ వస్తే, ఈ అలయన్స్ అంటే అధికారంలోకి వస్తే, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే మీ అభ్యర్థిగా, మీ ఎమ్మెల్యేగా ఒక అనుభవంతుడు, ఇంకా తెలుసుకున్న వ్యక్తి, జీవితంలో ఎంతో నేర్చుకున్న వ్యక్తి వాసం సునీల్ గారిని కనుక మీరు గెలిపిస్తే, అలాగే ముగ్గురు సోదరులు, బీజేపీ సోదరులు, తెలుగుదేశం సోదరులు, అలాగే జనసేన సోదరులందరూ కూడా నాకు అవకాశం ఇస్తే, నా కోరిక ఏమిటంటే, ఎందుకంటే సునీల్ గారు ఎమ్మెల్యేగా సాధారణంగా ఎమ్మెల్యే అన్నది రెండు చూశారు కనుక ఆ స్థానిక ప్రాధాన్యత ఒక ఎమ్మెల్యే మీద ఉంది. వారికి కూడా నేను కోరతా, తప్పనిసరిగా ఆ స్థానికులు, ఆ గ్రామంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు